గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ డే ఆఫ్టర్ హోలీ. నిన్న హోలీ అయింది, ఇది హోలీ తర్వాత రోజు అనమాట. పీగింది కూడా పెద్దగా ఏం లేదు, హోలీ అన్న కూడా ఇంకా ఏం మాట్లేదు ఏం చేయలేదు కాబట్టి. సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ నవీన్ కొలంబో, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో యా, లెట్స్ సీ హౌ టుడే గోస్. రాజు డేంజర్ స్మైల్. ఎట్లా అయింది నేను ఈవెంట్? ఏడికి పోయినావు, ఏం చేసినావు? ఏడ పోయినావు బాయ్, ఈవెంట్ పోయినావు? అది హోలీ అంగామనే ఉన్నాను. అది రంగులు ఆలా ఇచ్చిరా పూసుకోనికి? ఆల్రెడీ సార్ మీరు తీసుకొని పోయారా రంగులు? ఏమో నేనేం తీసుకోలే. ఆడ ఏం ఆలేరా? ఆడ పాటలు డాన్స్ ఆడవచ్చు. ఎవరు తీసుకొచ్చినాం, కలర్లు అవుతున్నాయి మా దగ్గర. ఏమంత కాదేం లేదు. ఎంట్రీ పాస్ ఎంత? ఎంట్రీ పాస్ ఏమో ఇవ్వదు. అది సిద్ధానంద తరఫు నుంచి. మీ సిద్ధాంత తరఫు నుంచి వేరు గారు నార్మల్గా ఎంత? నార్మల్గా 899 అనుకుంటారు. ఎంతమంది ఉన్నారు పబ్లిక్? పబ్లిక్ వచ్చింటారా నా వాన వచ్చి ఒక 300 మజా వచ్చిందా? 300 ఏం మజా వస్తుందిరా మొడ్డ. మనం ఈడ ఒకరొకరి ఇంటికి పోయి గుంజి పూసి చేస్తే ఇదే వస్తుంది మజా. అదే కదా, ఆడదామన్నా కూడా ఇంకా ఓడ అవైలబుల్ ఉంటుంది. అందరు ఈవెంట్లకే దెంగేస్తారు. ఈవెంట్లకు దెంగేసి ఓడ అవైలబుల్ ఉండక అట్లా అయిపోతుంది మొత్తం అంతా. ఇక హోల్ వస్తే ఇప్పుడు ఊరికి దెంగేయాలంతే. ఊర్లో దెంగేస్తే ఆడడానికి వస్తుంది అట్లా. వచ్చేసిన తిన్నా, స్నానం చేసిన, తిన్నా అన్నయ్యని. అండ్ ఒక్క నిమిషం ఏంటది, అండ్ ఇప్పుడు నార్మల్గా నడుస్తాం, బయట స్టెప్ కొండదాం అని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకొకటి నా బండిది పీపీఆర్ చేయించిన కదా ఎస్వి కార్స్లో, హస్తినాపురం ఎస్వి కార్స్లో. సో మా వాడొకడు అది చూసి వాడికి నచ్చిందనమాట, వాడు కూడా చేయిస్తా అన్నాడు పీపీఆర్ది. సో వాని దగ్గర ఇన్నోవా ఉంది, ఇన్నోవా క్రిస్టా తెలుసుగా మీకు, రాల్గాడ్. సో వాని ఇన్నోవా క్రిస్టాకి మ్యాట్ ఫినిషింగ్ కాదు, గ్లోజీ ఫినిషింగ్ అది చేపిస్తాము, ఎగ్జామ్ బండి వాళ్ళని చెప్పేసి ఉండే. సో సరే అని చెప్పిన. సో ఇంకొక గంటలా పోయి వాన్ బండి కూడా ఇస్తాడు. అది ముచ్చట, అది అప్డేట్. అండ్ నౌ ఐఎమ్ వాకింగ్. ఏదో కాల్ వచ్చింది, కట్ అయిపోయింది అది. అండ్ ఇప్పుడే ఒకసారి హెల్తీ అని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా. ప్రీవియస్గా ఎప్పుడు వేయించిన బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి అదే నవంబర్లో వేయించిన. సో ఇంకా టైం ఉంది, 6 months కంప్లీట్ కాలే. ఎవ్రీ 6 months ఒకసారి వేయిస్తా. సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 6 months తర్వాత వేయిస్తాను. మళ్ళీ ఒకసారి చూస్తాను హెల్త్ రిపోర్ట్ ఎట్లా ఉంది ఏం కదా అని చెప్పేసి. సో మళ్ళీ నేను ఫస్ట్ ప్రీవియస్గా అప్పుడు దీనికి చాలా చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా డైట్లో అన్నింటిలో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చేయించుకున్న తర్వాత చూసి హెల్త్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి ఏం కదా. సో ఫుడ్స్లో మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. ఇప్పుడు స్లీప్ గీప్ అది ఇది అయితే కొంచెం కుదవరుగుద్ది. కాకపోతే ఇప్పుడు హై ప్రోటీన్ దీనివల్ల కొంచెం డైజెషన్ కొంచెం ఇది ఉంది. సో ఇసబ్గోల్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ ఏమొస్తలేవు. కాకపోతే అది తీసుకోకపోతే ఆ రోజు కొంచెం ఇది ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం, నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటాను డైలీ. కాకపోతే దాని నుంచి మనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ మన బాడీ అబ్జర్వ్ చేసుకునే ఫైబర్ పర్టికులర్ రాదనమాట. సో దానివల్ల ఇసబ్గోల్ ఏంటంటే అది కరెక్ట్గా టార్గెటెడ్ మనకు కావాల్సిన ఫైబర్ ఇచ్చి మన గట్కి కూడా ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది, హెల్తీ ఉండడం గట్ హెల్త్. సో తాగుతున్నా ఇప్పుడు, రోజు యాడ్ చేసుకున్నా అంతే. డైట్లో అయితే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ వెల్సీ. అయితే ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నా రీల్కి ఒకడు కామెంట్ చేసాడు అనమాట. ఇవన్నీ ఎప్పుడు ఈ కార్లు ఎక్కి పోవడము, జిమ్ కోవడము, వర్కౌట్ చేయడము, రావడము, ఇవన్నీ షో ఆఫ్ థింగ్స్ కాకుండా మన టిప్స్ చెప్పొచ్చు కదా, పనికొచ్చు చేయవచ్చు కదా, డైట్ గురించి చెప్పొచ్చు కదా, వర్కౌట్ గురించి చెప్పొచ్చు కదా, అది ఇది అని చెప్పేసి అది కామెంట్ చేసాను అనమాట. వచ్చింది. నేను కామెంట్ కింద వానికి ఒక రిప్లై ఇచ్చి వదిలేసిన, ఏమని, గో అండ్ పర్చేస్ ఎ బర్నిల్ సో దట్ మైట్ హెల్ప్ యూ అని చెప్పేసి. ఎందుకంటే ఈ గుద్దలం అంటే చేతలు కాకపోతే ఏంది అది. నేను ఎన్ని చెప్పినా, ఎన్ని టిప్స్ ఇచ్చినా, ఎన్ని ఇవి ఇచ్చినా వాడు కంటెంట్ని గోత్రు చేయడు. ఇన్స్టాగ్రామ్లోనే పెట్టినా, ఆయన యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్ తయారు చేసి పెట్టినా, అని గుద్దలు ఓపిక ఉండదు, వానికి నేర్చుకునే ఇది ఉండదు. వానికి ఏంటంటే వాడు పర్టికులర్గా వాడు ఇప్పుడు రాత్తో లేకపోతే పొద్దుగాల వాడు ఒక మూడు ఫిక్స్ అయి ఉంటాడు. ఇట్లా నేను జిమ్ చాలా కావాలి, ఇప్పుడు ఎంత డైట్ గిట్టి పని చేయాలి, ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటాడు. సో వానికి అప్పటికప్పుడు ఆ వీడియో కళ్ళ ముంగలు కనపడాలి ఇట్లా.
కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టాడు. మనకు అప్పుడప్పుడు కలమంగా కనపడాలి. ఆ వీడియో లేకపోయేసరికి వాడిగా ఇదైపోయి కామెంట్ పెట్టేసాడు. ఇంకా చూపుకు మాగడాలు, బుద్ధలు ఓపిక లేని మాగడాలు. గోత్రూ కావాలి కంటెంట్ ఏముంది ఇంకా ఇంకా గోత్రూ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లా రూపంలో చెప్పిన అరే నేను 2022 నుండి స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేషన్, ఈ 2026 ఇది. ఓకే, చెప్పేసి అన్నీ చెప్పిన ఇంకేం చెప్తారా? అసలు మీరు స్టార్టే చేయలేదు. బేసిక్స్ నేను చెప్పిన అసలు 10% కూడా మీరు ఫాలో అవుతలేరు. మీకు ఇద్దరు ఓపికనే లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పాలి? వీళ్ళకి చేత కాదు. దెంగలేక మంగళవారం బ్యాచ్ ఓపిక ఉండదు. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే నీకు వద్దలా, నీకు ఏమంటారు పైసా పెట్టడానికి లేదు, యువర్ బిలాంగ్స్ టు ఏ పూర్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు నువ్వు ఓపిక అనేది ఉండాలి మనిషికి. గుద్ద భూమి కానిచ్చి శ్రద్ధగా నేర్చుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి, రిజల్ట్ తెచ్చుకోవాలి. ఇంత ఓపిక ఉండాలి. అదే కదా మేము చేసింది. మరి నేను కూడా ఒక 5 సార్ల కింద పైసలు గతి లేదు, అవకాశం లేదంతా. పైసలు పెట్టుకొని ఒక ట్రైనర్ని హైర్ చేసుకొని ట్రైన్ చేసుకున్నంత. అప్పుడు ఏం చేసినామేమో సెల్ఫ్ లెర్నింగ్. ఇట్లనే ఏమంటారు అవి ఇవి అన్నీ కోర్సెస్ అన్నీ వెబ్సైట్లోకి వెళ్ళి చదవడము, అన్ని న్యూట్రిషన్ గురించి, వర్కౌట్స్ గురించి ఏంది అవన్నీ చదువుకొని చేసి సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసి సెల్ఫ్ రీసెర్చ్ చేసుకొని నేర్చుకొని ఓకే ఇవి థింగ్స్ ఇవి కథ అని చెప్పేసి తప్పులు చేసి అన్నీ చేసి నేర్చుకొని ఇప్పుడు వచ్చి ఈ స్టేజ్ నుండి జనాలకు చెప్పే స్టేజ్కి వచ్చినాం. అవునా? ఇక్కడ వచ్చి నేను ఇంకా అంత ఎఫర్ట్స్ కూడా పెట్టకుండా సింపుల్గా చెప్తున్నా కూడా అరే గిట్లా ఈ క్యాలరీస్ గిట్లా ఉంటుంది, ఇవి ఇట్లా ఉంటాయి, సో మీరు ఇట్లా చేసుకోవాలి, ఇట్లా డైట్ ఫాలో అవ్వాలి, ఇట్లా వర్కౌట్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలని చెప్పినా కూడా అవి కూడా మీకు అర్థం కావట్లేదు, అది కూడా మీరు చేయట్లేదు అంటే అదేంటది సింపుల్గా చేతకాంతరమే కదా. ఓపిక లేనితనం చేతకాంతరమే కదా. ఎట్లుంటారో ఏమో ఈ మాట్లాడాలి దిమాకులు ఏముంటుంది, వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా ఇది ఉంటారు అనేది అర్థం కాదు. ఎందుకు వై అనిపిస్తుంది. అన్నమే తింటారా వీళ్ళు, ఇంకేమన్నా తింటారా? ఇలా మానసిక స్టేటస్లు ఎందుకు ఇంత ఇవి ఉంటాయి, ఎందుకు ఇట్లా నీచపైన మెంటాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పేసి. సరే పోనీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిండు, నేను నార్మల్గా ఇప్పుడు నేను టిప్స్ చెప్పట్లేదు, నార్మల్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ చేస్తున్నాను, నా డైలీ రొటీన్స్ అవి పెడుతున్నాను. సో జనాలు దానివల్ల చూసి ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, వాళ్ళకి ఒక రిఫ్రెష్ దొరుకుతుంది. పొద్దుగాలోగా అరే మనిషి డైలీ పోతుంది కదా, నేను కూడా చేస్తా అన్నట్టుగా వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు చూడంగానే. ఓకే, దే ఫీలింగ్ గుడ్. ఓకే, ఇప్పుడు ఆ గంట నేను చేస్తున్నా. వానికి ఒకవేళ పర్టికులర్ టిప్సే కావాలంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అనదర్ కంటెంట్ క్రియేటర్స్, అనదర్ ఫిట్నెస్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చేస్తారు. ఓకే, ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తారు. నువ్వు వాని దగ్గరికి ఇలా చూడవచ్చు కదా, వాని దగ్గరికి వెళ్ళి చూడడు. వీడికి నేను చేసిన ఫస్ట్ వీడియోలు చూడడు, ఆల్రెడీ చేసి పెట్టిన ప్లేలిస్ట్ చూడాడు. నేను వేరే వీడియో చేస్తే ఆ వీడియో కింద వచ్చి నువ్వు ఇది చేయొచ్చు కదా అని చెప్పి కామెంట్ చేస్తాడు. గిది ముచ్చట. సచ్ ఏ pimps, little pimps. Hey guys, welcome to our new vlog. I am the brother of Navin Golden Boy. Here's the bitch. Diamond. Here's the bitch Raju. So Telugu best vlogger, best influencer. Anna inkote వాట్ ఇస్ దిస్ మర్చిపోతున్నా. అరే రోజు చూసి మర్చిపోతున్నాం, ఎప్పుడో ఒకసారి చూసి గుర్తుంటుంది. రోజులో చూసి మర్చిపోతున్నాడు, అవునా? వెల్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 3 అవుతుంది. నా పోషకోమలు ఇంకా తినలేదు, ఇప్పుడే వచ్చినా. నేను ఇప్పుడు స్నానం చేసి తింటాను కదా విషయం చేస్తాను. దాని విత్ మై వర్కౌట్ అండ్ వర్కౌట్ వాజ్ వెరీ గుడ్. హైపోట్రఫీ ట్రైన్ చేసిన, జబర్దస్త్ ఉండే, మంచి ఇంటెన్సిటీ అండ్ వెరీ గుడ్ వర్కౌట్. ఓకే, సో అయితే ఈ వీడియోలో నేను నా తార్ యొక్క రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. రివ్యూ ఇన్ ద సెన్స్ మై ఎక్స్పీరియన్స్. ఎన్రోల్ది ఇన్ ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఇప్పుడు 8th వచ్చింది అనుకో, 7th or 8th వస్తే 1 month అయిపోతుంది బండి తీసుకొని. సో ఈ 1 month నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బండి నడిపి చేసి అనేది మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అయితే ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఈ తార్ బండి ఇది తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అదొక చిన్నప్పటి నుంచి ఒక షోక్ అనమాట, ఒక ప్యాషన్, ఒక డ్రీమ్. అరే థార్ బండి కావాలని చెప్పేసి. సో అదొక చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఒక చరిష్మా. సో అందుకోసం అని చెప్పి తీసుకున్నా. దాంట్లో పెద్దగా నాకు ఈ ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ ఉంటాయి, అది ఇది అట్లా ఇట్లా ఇవన్నీ ఏవి పట్టించుకోలేదు. నాకు బండి కావాలి బస్ అంతే. ఓకే,
బండి కావాలి బస్ అంతే అని చెప్పేసి ఆ బండి కోసం తీసుకున్నా అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, నాకు ఎట్లాంటి ఇష్యూ ఏమీ లేదు బండితోని, ఫుల్లీ సాటిస్ఫైడ్. మంచిగా ఉంది బండి, సాఫ్ వెళ్ళిపోతుంది, సుబ్బాస్ వెళ్ళిపోతుంది. ఆఫ్ రోడింగ్ అయితే ఇక నువ్వు పేరు పెట్టేదే లేదు, గుట్టలు పెట్టాలని సుబ్బాస్ ఎక్కుతుంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, కాకపోతే ఒక్కటి ఏంటంటే ఈ అడాస్ ఫీచర్ ఏదైతే ఉందో చూసినామా, ఇది మైనస్ అనో ప్లస్ అనో తెలియదు కానీ అది అనవసరం చాలా కూడా రప్పమని చెప్పేసి బ్రేక్ చేస్తుంది. సో దానివల్ల వెనకాలకి వెళ్ళి ధన్మని చెప్పి వచ్చి గుద్దేది తెలియదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన బండి మొత్తం మన కంట్రోల్ ఉంటుంది బై, ఒకటి ఇట్లా పాస్ అవుతుంది అనుకో ముంగల్కి వెళ్ళి, ఇప్పుడు బ్రేక్ కూడా అవసరం లేదు, మనం స్పీడ్ ఉంటుంది. ఓకే, స్పీడ్ ఉంటుంది, కాకపోతే వాడు కూడా అదే టెంపోలో అదే స్పీడ్లో ఉంటాడు. సో వాడు పాస్ అయిపోతాడు, మనం కూడా వెళ్ళిపోవచ్చు అనేది మన కంట్రోల్ ఉంటుంది. మనం ఆ తీరుతోని ఏం బ్రేక్ కొడకుండా అదే స్పీడ్లో ఉంటాం. కాకపోతే బండి ఏంటంటే ఆ డిస్టెన్స్ చూసుకొని ధన్మని చెప్పి బ్రేక్ కొడేస్తుంది. సో దానివల్ల ఏమైపోతుంది, వెనక నుంచి చూడని వచ్చింది అనుకో, ఆడు రప్పని చెప్పి వాడు బ్రేక్ కొట్టకపోతే అది పెట్టేసే ఛాన్స్ కూడా ఉంటాయి. సో అట్లా 2-3 అయినాయి అనమాట. అది నేను నడుతున్నా, నేను అంటే ఫుల్లీ కాన్షియస్తోనే ఉన్నా, నాకు బ్రేక్ కొడాల్సిన అవసరం లేదనిపించింది ఆడ, ఫిర్పి అది రప్పని చెప్పేసి బ్రేక్ చేస్తుంది అనమాట. సో అదొకటి. అన్ని బండ్లు ఈ అడాస్ ఉన్న బండ్ల అన్ని బండ్లు ఇదే ఫేస్ చేస్తుండొచ్చు మేబీ. సో ఇది ఒక్క బండి స్పెషల్ అని కాదు. అండ్ ఇంకొకటి, అండ్ బండి తీసుకున్నప్పుడు నాకు 2-3 టెక్ చేసి ఉండే ఏమన్నా అంటే, అన్న స్పీడ్లో ఉన్నప్పుడు నువ్వు అంటే లైక్ ఇప్పుడు ఓఆర్ఆర్ పైన కానీ లేకపోతే హైవే పై మీద ఉన్నప్పుడు లైన్ చేంజ్ చేసేటప్పుడు స్పీడ్లో లైన్ చేంజ్ చేయకు, అది నీకు బ్యాలెన్స్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి తార్లా అని చెప్పేసి అన్నారనమాట. సో నేను ఓఆర్ఆర్ పైన 1-2 సార్లు పోయినా, మీకు తెలిసిందే తీసుకున్నాక. సో ఆడ నాకు ఎంత ఎక్కువ స్పీడ్ అయితే ఏం పోలేదు, లైక్ నా బండి ఇక్కడ టీఆర్ నెంబర్ పైన ఉంది కాబట్టి చలాన్లు పడాయని చెప్పేసి నేను ఒక 140 అట్లా కొట్టిన అంతే. బట్ 120లా ఆడ హైయర్ స్పీడ్ 120 ఉంటుంది మ్యాక్స్ స్పీడ్ ఓఆర్ఆర్ పైన, తెలిసిందే కదా. సో అయితే ఆ 120 స్పీడ్లో నేను లైన్ చేంజ్ చేసిన, నాకు ఎట్లాంటి దిక్కత అయితే ఏం రాలేదు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం రాలేదు, ఈజీగానే లైన్ చేంజ్ అయ్యింది 120 స్పీడ్లోనే మంచిగానే. సో ఏం ప్రాబ్లం లేకుండానే లైన్ చేంజ్ అయ్యింది, దట్ ఓకే, గుడ్ ఓన్లీ. బట్ యా మేబీ ఏమో మరి తెలియదు, ఒకవేళ అది ఆ ప్రాబ్లం అయితే నాకు నా బండికి అయితే అది ఆ ప్రాబ్లం అయితే రాలేదు, లైన్ చేంజ్ చేసేటప్పుడు అట్లా ఇట్లా అదైతే రాలేదు. సో దట్ వాస్ ఓకే గుడ్. కాకపోతే ఇంకొకటి, సస్పెన్షన్ ఏదైతుందో స్పీడ్ బ్రేకర్ల పైన కానీ దానిపైన దీనిపైన కానీ సస్పెన్షన్ మరీ అంత మంచిగా అయితే ఏం లేదు. ఓకే, ఊగుతుంది బండి బాగా, మొత్తం ఇట్లా తిప్పేస్తుంది అనమాట, మొత్తం కుదిపేస్తుంది. సో అదొకటి సస్పెన్షన్ తీరులో ఒకటి కొంచెం ఒక డ్రాబ్యాక్ ఒకటి ఉంది బండికి. స్మూత్గా మంచిగా ఇట్లా సస్పెన్షన్ ఇది పోదనమాట, మొత్తం ఇట్లా వేసిపడి తింటుంది మొత్తం ఇట్లా చూసుకుంటే. మీరు అప్పుడప్పుడు ఒకసారి రీల్లో స్పీడ్ బ్రేకర్ ఇచ్చినప్పుడు రీల్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది, బండి నడుపుతుంటే మొత్తం ఇట్లా ఊగేస్తుంటుంది బండి. సో అదొకటి ఉందన్నమాట. అండ్ అంతే, ఇంకా మిగతాది అయితే వెరీ గుడ్. పికప్ కూడా ఇంకా జబాస్ ఉంటుంది. రమ్మని చెప్పేసి నువ్వు లైక్ 0 నుంచి 100 ఇవ్వడానికి నీకు ఎక్కువ టైం తీసుకో, జప్పమని చెప్పేసి తీసుకుంటుంది. ఓకే, చాలా మంచిగా ఉంటుంది. అండ్ యా ఇంకొకటి, నాది తార్ రాక్స్ టాప్ ఎండ్ కాబట్టి సన్ రూఫ్ కూడా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద సన్ రూఫ్ ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. నీకు ముంగలున్నోడు నిలబడవచ్చు చూడొచ్చు, వెనకలున్నోడు కూడా నిలబడి చూడొచ్చు. మంచి ఇద్దరు పడతారు, ముగ్గురు పడతారు దాని సన్ రూఫ్లో, పెద్ద సన్ రూఫ్ ఉంటుంది. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ కూడా వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ కూడా. నేను ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఎప్పుడు వినాను, ఎందుకంటే సౌండ్ మంచిగా వస్తుంది. 14-15 అంతే, ఇంకా ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని అయితే వినాను. దాంట్లో 20 చిల్లర్ నేను ఉంది వాల్యూమ్ది, కాకపోతే 14-15కి గుద్దాలకు వస్తుంది సౌండ్, మంచిగా గొప్ప గుస్తుంది, గుప్పలు అంతా బాగుంది. సో యా అదనమాట. అండ్ ఇంకేముంటుంది, పెద్ద ఈ కార్లు నాకు పెద్ద రైడర్ నేను కాదు, ఈ కార్లో మేము మరీ అంత ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. బట్ ఫర్దర్గా ఏమన్నా అవుతుంటే చూస్తుంటే ఏమన్నా ఇష్యూలు వచ్చి ఏమన్నా అయితే మీకు చెప్తూనే ఉంటా. ఇప్పటివరకు అయితే నేనేదో బేసిక్ బిగినర్ డ్రైవర్ని, మొన్న నేర్చుకున్న కార్ నడిపేది, నా బండి మీద నేర్చుకున్నా, నా బండితో నడుపుతున్నా. ఇప్పటివరకు అయినా నా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తున్నా. ఓకే, అదాని నుంచి ఇంకా ఇన్ డీటెయిల్ గీచర్లు అవి ఇవి మన గేమ్స్ తెలియదు. ఇంకా దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ సీ ఫర్దర్గా ఏముంది ఇంకా అని చెప్పేసి. యా ఇప్పుడు స్నానం చేసి తిందాం. బ్రో జస్ట్ నౌ ఒక రీల్ చూసాను నేను, కనిషమా ఇగో ఇది. దీంట్లో వీని బండి యావరేజ్ ఎంత ఇస్తుంది తెలుసా? 19.7 ఉంది యావరేజ్ మైలేజ్. నాది 8.7 ఉంది. అంటే లాంగ్ కొడితే నాది కూడా పెరగవచ్చు. సో యా, సో ఇట్ మీన్స్ మనది కూడా ఇంకా 15 వరకు పోతుండొచ్చు ఒకవేళ దూరం పోతే మైలేజ్ది. ఇప్పుడు 18.7 ఉంది నాది. యా మొన్న ఓఆర్ఆర్ దానిపైనకి ఎక్కినప్పుడు
11-12 టచ్ అయిన ఉండే 11-12 యావరేజ్ వచ్చినుండే మళ్ళీ లోకల్ ఇది తిప్పేవరకు మళ్ళీ అయిపోయింది. సో ఎక్స్పెక్ట్ చేయకు మాకు 15 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే విత్ 19.7 ఇస్తుంది పోయి యాక్చువల్. దిస్ ఈస్ మై డిన్నర్, చికెన్ రైస్, ఆనియన్, బీట్రూట్ అండ్ సిరీస్ పాతాల్లో అని చెప్పేసి ఒక సిరీస్ ప్రైమ్లో అది చూస్తున్నా. వి ఆర్ నౌ ఎట్ బావర్చి. पीछे हमारे पीछे है डिक हेड वेदनेती and some people are coming dabaigra dale inka also. So we are here for tea. Let's have some tea and let's troll this motherfuckers. Ragging, deep digging. Conversation బాగుంటుంది. Come on, go on. సిగ్గు లేకుండా వచ్చినావు అన్నాడు. ఏం చెప్పావా వానికి? చెప్పవా సిగ్గు లేకుండా వచ్చినావా అన్నాడు. చెప్పవా ఇంకేమి? ఎర్ర బటన్ మళ్ళీ ఆఫ్ చేసినాకనే మళ్ళీ ఒకసారి అని కెమెరా ముంగట అన్నారు మళ్ళీ ఒకసారి. సిగ్గు లేకుండా వచ్చినావా అన్నాడు. చెప్పవా ఇంకేమి? ఇజత్ పోయింది నీ సగం. కంబ్యాక్ ఇవ్వాలి నువ్వు. చెప్పు ఏమన్నా చెప్పురా. మాట్లాడరా దిలీప్. హాయ్ చిన్నాజీ. రాలే చిన్నబాయి ఈ మధ్య బాగా డిసిప్లైన్ డిగ్నిటీ, చాలా క్లాసీ, ఓన్లీ స్టార్ బక్స్లో కాఫీ. చాలా చూసి మాట్లాడాలి చిన్నాజీతో. చూసినా ఎట్లా కూర్చున్నావు, అందరూ ఒక తిరిగి కూర్చుంటే చిన్నాజీ ఒక తిరిగి కూర్చున్నావు, అట్లా ఉంటుంది. నుంచి చిన్నజీ పైన నోరు వారేసుకోవద్దు, ఏది పడుతుంది. పెద్దలమైన నెత్తిలు నేరుస్తుంది జరా డిసిప్లిన్. అది వైటమిన్స్ లోపం. అయ్యాక వెళ్ళబడే తిని మంచిగా ఎత్తిని మెరుస్తున్నాయి అంట. ఊట్లో వస్తుంది. B12 తక్కువ ఉంటే తెల్లని వస్తాయి. ఇలాగ ఆ ప్రోటీన్ ఈ ప్రోటీన్ వాడడం. B12 న్యాచురల్ వాడాలరా, ముట్టి కొడిస్తా తాగు. నువ్వు ఆకురా, నీ దగ్గరనే డెఫిషియెంట్ ఉన్నావు, ఇంకా నాకేం కొడిస్తావు మా ఇక్కడ నువ్వు. సంతోషం ఉంటుంది. చిన్నది చెప్పు జరా ఆయనకి. అది ఏమనకుర్రా బ్యాడు మొన్న అన్నగానే అలిగినాడు వీడా. ఇప్పుడు కూడా ఆడు అంటుండు ఎందుకోసం సిగ్గు లేకుండా మా కిలోడా అని చెప్పి. అరే ఇది మొన్న ఏమో అయినాయి కదరా, ఇది కొత్తగా ఉన్నా మళ్ళా ఎంత నా సాధ్యాలు రివార్డ్ గట్టే ఫిక్స్ అయిపోయింది. కెమెరా మంగళ మాట్లాడదు అని చెప్పి. ఇదేం డ్రాప్ అయిందా బదా ఇది జూ పార్క్ ఇచ్చినట్టు. జూ పార్క్ ఇచ్చారు. జూ పార్క్ జూ పార్క్ ఇచ్చారు. ఇది అది ఇంతసేపు లాక్ చేస్తాడు మొంట కెమెరా మాట్లాడరా. నీకోసం నువ్వే చెట్టుగా రాలే వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. ఆడు కిస్కింగ్ ఆన్ ది వే. కిస్కింగ్ వస్తే అప్పుడు రోహితానికి ఊరలో ఇస్తుంది ఏదో ఒకటి అప్పుడు అంటున్నాడు. అప్పుడు వరకు సైలెంట్గా ఉంటాడు అట్లా. బంద్ చేస్తారా అబ్బాయి కెమెరా బంద్ చేసి మాట్లాడు. Hey guys, I'm wearing Dilip G glasses. మొత్తం సందులు ఉన్నాయి. ఏవి సందులు రావద్దు కల్కల పెట్టుకోవాలన్నా. అది దుమ్ము లోపలికి. దిస్ ఈస్ ఫర్ డస్ట్ ప్రొటెక్షన్. ఓకే, మావాడు ప్రొటెక్షన్ లేని ఏం చేయడు, అన్నిటికీ ప్రొటెక్షన్ కావాలి. అరే నేను మంచిగానే చెప్పిన కదరా ఈ ప్రొటెక్షన్. బయట మంచిగా తీసుకోవాలి కదా. అలాగంటే ముందు నువ్వే అంటున్నావు మొంట. తీసుకోరా నువ్వు మంచిగా తీసుకో ఫస్ట్. మాకేడే అలాగంటే ముందు నువ్వే అంటారు కుసుకు అని చెప్పి. వాళ్ళేమంటారు ఇగో నేనేమన్నారా ఇక్కడ దగ్గర ఇగో నేనేమన్నా ఈ అద్దాలు ఇట్లా ఉన్నాయి తీసుకొని పెట్టుకొని ఇట్లా దిస్ ఇస్ ఫర్ డస్ట్ ప్రొటెక్షన్. మా వాడు ప్రొటెక్షన్ లేకుండా ఏం చేయడా అన్న. మంచిదే చెప్పిన కదా. దానికి ఎక్కడ వచ్చి మంచిగా చెప్తాడు కదా. దానికి ఎందుకట్లా అదే వస్తుంది. అరే అదే ముంట చూడు ఏంటది గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు అనుకున్నట్టు మా అక్కడ ఆడు ఏమనక ముందే అంటుడు. ఓకేనే ఏం బంద్ చేసేది పిచ్చికాయలు. మంచిగా చెప్తారా అక్కడ వాళ్ళు మంచిగా తీసుకోరా. వాళ్ళు ఎట్లా తీసుకుంటే మనకి ఎందుకు, మనం మంచిగా చెప్పాలి ఫస్ట్.
ఏంటంట మరి సిగ్గుశారం లేకుండా ఎందుకు వచ్చావని అన్నాడు సిగ్గుచారం లేకుండా ఎందుకు వచ్చినావు అంటే ఇదేమో ఇట్లా 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 దూడ్చుకొని ఇట్లా కూర్చుంటాడు. ఎర్రబట్టను ఎర్రబటం వత్తే ఉంది ఆల్రెడీ అది. ఎర్రబట్టను ఎర్రబటం వత్తే ఉందిరా అది. వత్తే ఉందిరా మళ్ళీ వత్తే పోతుంది. సరే ఇగో ఇంకోసారి వచ్చిన కింద వస్తురా ఇగో నీ మీదే పెట్టినా. సరే నీ మీదే పెట్టినా. నువ్వేం చెప్పాలని చెప్పు. రోహిత్ భయపడుతున్నావు. భయపడుతున్నా రోహిత్ భయపడుతున్నావు. రోహిత్ భయపడుతున్నా. రోహిత్ 20,000 భయపడుతున్నావు. 20,000 రోహిత్ భయపడుతున్నావు. రోహిత్ కుమార్ మొన్ననే ఐ సర్జరీ స్క్రీన్ కోసం భయపడుతున్నావు. భయపడుతున్నా ఈయన కోసం భయపడుతున్నావు. ఈయన కోసం భయపడుతున్నావు. భయపడుతున్నా ఎన్నిసార్లు చూపించుకుంటా అమ్మ బాగానే భయంలో పెట్టుకున్నారా రోహిత్. ఎందుకు గట్టిగా తింటుందా డ్రిల్ వేస్తాడు మళ్ళీ ఇంటికి పోయినా కానీ. నీకు వేసి వేసి అలవాటు అయిపోయింది కదా. నేను మాడుతున్నా కదరా. నేను మాడుతున్నా కదరా. నేను మాడుతున్నా కదరా. నువ్వు కూడా మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడు. ముచ్చట్లు కదే. సరే బంద్ చేస్తాను. ये रहा आपका बसवा और ये है मैं. ఇప్పుడే వచ్చిన ఇంటికి. వెల్ పిల్లలు తిరుగుతున్నట్టున్నాయి బ్యాన్స్ అర్థమవుతలేదు. చిడ వంటున్నట్టున్నాయి. అగో 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 పోయినా అగో 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 వచ్చినాం వచ్చినాం. అరే భాడాకో వచ్చిడ సూపర్ పెట్టినట్టున్నాడు. ఆడదో మొగదో తెలియదు మరి. నేను పిల్లలు గట్రా తీసిందా సూపర్ రాగా తీసుకొని వచ్చేది పిల్లి అనుకున్నా. పిల్లి అయ్యింది. That's it for today, and that's for the vehicle review. My Basava review, my Thar Rocks review. మరి ప్రొఫెషనల్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసి రివ్యూ ఏం వేయలేదు అనుకుంటా. నేను నార్మల్గా నా పర్సనల్ రివ్యూ ఇచ్చినాను. సో అదనమాట. అంటే రేపు బ్లాగ్లో మళ్ళీ కలుస్తా. అంటే దట్ బాయ్ రేపు నుంచి ఐ ట్రై టు బీ యాక్టివ్, ఫుల్లీ యాక్టివ్. ఏ రోజుకి ఆ రోజు మంచి కంటెంట్ చేసి అందరిని కుదరడం చేసి ఫన్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం ఆఫ్ ద ట్రాక్ వెళ్తా ఉన్నా మధ్యలో. సో ఆఫ్ ద ట్రాక్ వెళ్ళకుండా మనం ఫుల్లీ ఫోకస్డ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడానికి ట్రై చేస్తా. ఓకే ట్రై చేస్తా కాదు చేస్తా. ఐ కెన్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. స్టే ట్యూన్. గుడ్ నైట్. हथौड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से